గంగల మునిగిన పోదుర కర్మ, చెట్టుకు తిరిగిన పోదుర కర్మ, మెట్టు మెట్టున బొట్లు పెట్టిన, పుట్ట పుట్టన మొక్కులు మొక్కిన, చేసిన కర్మ చెడిపోదురా నరుడా, అనుభవించక తప్పదురా. మరే కడుక్కుంటే పోతుందా చేసిన పాపం? ఏటైనా అంటే ఆరోగ్యం బాగోలేదు అందరికీ వస్తుంది అంటారు, కానీ ఆ కొడాలి నాని 5 ఏళ్ళు ఎట్టరిచ్చిపోయాడండి. ఇవాళంటే మంచాన పడ్డాడు, ఇవాళంటే ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అయ్యో పాపం అనుకోలేము, కానీ అయ్యగారు అధికార పార్టీలో ఉన్న నాళ్ళు ఎట్టరిచ్చిపోయాడు. కాలి కింద భూమి, తల మీద ఆకాశం అంతా నాదే, రండ్రా చూసుకుందాం అన్నట్టు రెచ్చిపోయాడు. జగనన్న కళ్ళల్లో ఆనందం చూడటానికి నిండు సభలో ఆడాళ్ళ మీద బూతులు మాట్లాడాడు. నోరు తెరిస్తే అడ్డగోలు కూతలతో చెవుల్లో ఈసం పోసినట్టు మాట్లాడేవాడు. అట్లాంటి మనిషి ఇప్పుడు ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రిలో పడ్డాడు. సరే, ఆపరేషన్ అయ్యింది, అంతా బాగయింది అంటున్నారు, సంతోషం. కానీ హైదరాబాద్లో పెద్ద పెద్ద ఆసుపత్రులు ఉండగా గుట్కా నానిని ముంబైకి ఎందుకు తీసుకెళ్లారు? ఎక్కడో ఏరే దేశాల నుంచి వచ్చి మరి హైదరాబాద్లో చూయించుకుంటున్నారు, కానీ గుట్కా నానిని ఇక్కడి నుంచి ముంబైకి తీసుకెళ్లారు. గుట్కా నాని మొదట చూయించుకున్న ఏఐజీ ఆసుపత్రి చాలా పెద్దది, పెద్ద పెద్ద వాళ్ళంతా అక్కడే చూయించుకుంటారు. అట్లాంటి ఆసుపత్రిని ఒగ్గేసి ఓ స్పెషల్ ఫ్లైట్ కట్టుకుని అందరికీ ఆ విషయం తెలిసేట్టు అడావిడి చేసి ముంబై తీసుకెళ్లారు. సరే, ఆరోగ్య పరిస్థితి అంత ఈసమంగా ఉంటే అట్లా తీసుకెళ్లడం కరెక్టే, కానీ ఏఐజీ ఆసుపత్రిలో చూపించుకున్నప్పుడు కాస్త ఆగి ఆపరేషన్ చేయించుకున్నా నడిసిద్ది అన్నట్టు ఆళ్లే ప్రచారం చేశారు. అందుకే తాపీగా ఇంటికి వెళ్తున్నాం అన్నట్టు కూడా చెప్పారు. కానీ అంతలోనే మళ్ళీ ఏటనుకున్నారో కానీ స్పెషల్ ఫ్లైట్లో ముంబై వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక ఇప్పుడు అంతా బాగానే ఉంది, కానీ నెల రోజులు అక్కడే ఉండాలంటున్నారట. డాక్టర్లు చెప్పారు నెల రోజులు అక్కడే ఉండాలంటున్నారు అని మళ్ళీ మాట్లాడుతున్నారు. ఉండాలి మరి, మడిసి ప్రాణం కంటే ఎక్కువేటి కాదు. కానీ ఆ తర్వాతే ఇంకో నెల ఉండమంటారేమోననే చాలా మందికి ఇప్పుడు అనుమానం కలుగుతోంది. ఇంకో నెల అన్నా పర్వాలేదు, కానీ ఇక్కడ కాదు ఈ దేశాలకు తీసుకెళ్లి విశ్రాంతి ఇవ్వాలి, ఆయన్ని ఎక్కువ టెన్షన్ పెట్టొద్దు అని చెబుతారేమో అనుకుంటున్నారట ఇంకొంతమంది. ఎట్టాగు గుట్కా నాని నవిలిన గుట్కాలకు, తాగి పారేసిన ఖాళీ సీసాలకు లెక్కేలేదు. ఆ గలీజుకు తోడు అయ్యగారి మాటల గలీజు కూడా తోడై శరీరం పాడై ఉంటది. మరి అదంతా తగ్గాలంటే కాస్త టైం పట్టిద్ది. కానీ ఆరోగ్యం బాగోలేని ఈ విషయాన్ని గుట్కా నాని కరెక్ట్ టైంకు వాడుకున్నాడు అనుకుంటున్నారు అందరూ. వంశీ తర్వాత గుట్కా నానినే బొక్కలోకి వెళ్ళేది అన్నారు, గుట్కా నానియే నెక్స్ట్ అన్నారు. ఆ వైపు కొన్ని అడుగులు కూడా పడ్డాయి. అంతలోనే గుట్కా నానికి గుండె బొక్కలు మూసుకుపోయాయనే ఈ విషయం బయటకు వచ్చింది. ఇక ఆ పెద్దిరెడ్డి అడవి భూములు కబ్జా చేసి కేసుల్లో ఇరుక్కుని చిప్పకుడు తినడానికి వెళతాడు అనుకునే టైంలో చెయ్యిరగొట్టుకుని ఆసుపత్రిలో పడ్డాడు. ఏటండి మరి ఇట్టా మాట్లాడుతున్నారు? వాళ్ళ ఆరోగ్యం బాగోలేకపోతే కూడాను అనుకోకండి. ఇట్టా అనుకోవటానికి చాలా మంది చాలా కారణాలే చెబుతున్నారండి బాబా. వైసీపీ లీడర్లు తప్పదు అనుకున్నప్పుడు ఇట్లాంటి డ్రామాలే చాలా చేశారు పోయిన 5 ఏళ్లలో. జగనన్న కోడికత్తి డ్రామా, గులకరాయి డ్రామా ఇట్లాంటివన్నీ ఆ కోవలోకే వస్తాయి. వాళ్ళు నెగ్గాలన్నా తప్పించుకోవాలన్నా ఎట్లాంటి పనులైనా చేస్తారు. అందుకే ఇప్పుడు కూడా అందరికీ అట్లాంటి అనుమానాలే వస్తున్నాయి. మరి వాళ్ళ మీద జనానికి ఉన్న నమ్మకం అట్లాంటిది, మరి ఏడు చేస్తాం.